వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరాకు ట్రయల్ రన్. 121 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద వరద. వర్షాలు వరదలతో 5,000 కోట్ల నష్టం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. విజయవాడ వాసులకు దివిస్ చేయూత. అక్షయపాత్ర సరికొత్త రికార్డు. విజయవాడకు రానున్న కన్నయ్య నాయుడు. ఆనంద్ మహీంద్ర కారు ఆఫర్ తిరస్కరించిన శీతల్. వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ ట్రయల్ రన్ను పర్యవేక్షించారు. ఈ ట్రయల్ రన్ తర్వాత దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు ఆహారం, మెడిసిన్, తాగునీరు వంటివి తీసుకెళ్లొచ్చని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వీటిని ఏ మేరకు వినియోగించుకోవచ్చో చూసుకుని వీలైనన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ట్రయల్ రన్ను 3 ఫుడ్ డెలివరీ డ్రోన్లను వినియోగించగా మరో 5 డ్రోన్లను సిద్ధంగా ఉంచారు. ప్రకాశం బ్యారేజీకి 121 ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద వరద అని సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ట్వీట్ చేసింది. 1903-2009లో అత్యధికంగా 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దాటగా ఇప్పుడు ఏకంగా 11,36,000 క్యూసెక్కులు దాటేసినట్టు తెలిపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తీర్చడానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను సమర్థవంతంగా నడిపిస్తున్నారని పేర్కొంది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో 5,000 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం వెంటనే 2,000 కోట్లు రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సూర్యాపేటకు వచ్చిన ఆయన మోతే మండలం రాఘవపురంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 30 సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడినట్లు సీఎం వెల్లడించారు. తక్షణ సాయం కోసం సూర్యాపేట కలెక్టర్కు 5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయవాడలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు ఓవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరోవైపు పలు సంస్థలు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. విజయవాడ వరద బాధితులకు ఈ విపత్కర సమయంలో దివిస్ సంస్థ చేయూతనందించింది. రోజు 1.70 లక్షల మందికి ఆహారం అందిస్తోంది. అక్షయపాత్ర ద్వారా ఆహారం అందిస్తున్నట్లు దివిస్ ఎండీ మురళీకృష్ణ వెల్లడించారు. సుమారు 2.5 కోట్ల అంచనా వ్యయంతో 5 రోజుల పాటు ఈ సాయం కొనసాగుతుందని తెలిపారు. ఇరిగేషన్ శాఖ నిపుణుడు, జలవనరుల శాఖ సలహాదారుడు కన్నయ్య నాయుడు విజయవాడకు రానున్నారు. ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహానికి అడ్డుగా ఉన్న బోట్లను తొలగించే అంశాలపై విశ్లేషణ చేయనున్నారు. బ్యారేజీ పటిష్టత, బోట్లు తొలగించేందుకు సాధ్య అసాధ్యాలపై సలహాలు ఇవ్వనున్నారు. ఇటీవల తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో వరద వస్తున్నా విజయవంతంగా గేటును బిగించిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. పారాలింపిక్స్లో భారత్ అథ్లెట్ శీతల్ దేవి కుట్టిన బుల్స్ ఐ షాట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ వీడియోపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఏడాది క్రితం శీతల్కు కస్టమైజ్ చేసిన కారును ఆఫర్ చేస్తే తిరస్కరించినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన తర్వాత తీసుకుంటానని ఆమె చెప్పారన్నారు. నెక్స్ట్ ఇయర్ ఆమెకు లైసెన్స్ వస్తుందని, తన ప్రామిస్ను నెరవేర్చుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.